దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని అందరికీ శుభములు, ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. చూడండి, అనేకుల జీవితాల్లో కూడా సమస్యలు వస్తాంటాయి, శోధనలు వస్తాంటాయి. ఈ శోధనలు వచ్చినప్పుడు, అప్పులు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు అనేకుల జీవితాల్లో ఏమైపోతుందంటే అనేకులు భయానికి గురి అయిపోతాం. ఒక సమస్య వెనుక సమస్య రాగానే, ఒక బాధ వెనుక ఒక బాధ రాగానే ఏమైపోతారంటే వెంటనే వాళ్ళు అధైర్యపడడం, తర్వాత బలహీనం అవ్వడం, వాళ్ళు ఆ సమస్యకు గురి అయి ఏదో విపత్తును చేసుకొని ఏమైపోతుందంటే వాళ్ళు మరణించడానికి కూడా అనేకులు సిద్ధమైపోతావు. ఎందుకనంటే సమస్యను బట్టిగా నేను బ్రతకలేను, ఈ బాధను బట్టి నేను జీవించలేను, ఇక ఈ బ్రతుకుడు కంటే ఎందుకంటే నేను చనిపోవటం మేలు అని అనేకుల జీవితాల్లో హేమాహేమీలు పరిశుద్ధుల చరిత్రలో మనం చూడవచ్చు. ప్రియదేవుడా, బైబిల్ చరిత్రలో మనం అనవచ్చు. దావీదు అంటాడు, నాకు రెక్కలున్న వెలే ఎల్లా నేను గువ్వ వలె ఎగిరిపోయి ఈ అరణ్యములో భూమిలో నేను నివసిస్తున్నానని అనుకుంటాడు. కానీ చాలామంది జీవితాలు అయితే ఇక నాకెందుకు అనేది ఒక ఆలోచన కలిగి జీవిస్తున్న ఈ భయంకరమైన దినం. ఎందుకనంటే వారు ఎప్పుడు చూసినా ఏం చేస్తారంటే సమస్యను చూసి భయపడతా ఉన్నారు. ప్రజల హల్లెలూయా. సమస్యను చూసి భయపడతా ఉన్నారు, వ్యాధిని చూసి భయపడతా ఉన్నారు, వారికి ఉన్న అప్పులను చూసి భయపడతా ఉన్నారు, లేక అపవాది తీసుకొచ్చిన శోధనలను చూసి జరుగుతున్న వేదనలను చూసి భయపడతా ఉన్నారు. భయపడి ఏం చేస్తున్నారంటే దేవుడు మాకు తోడుగా లేడు, దేవుడు మమ్మల్ని విడిచిపోయాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు ఉంటే ఇలాగ మాకు జరుగుతుందా అని అనేకుల జీవితాల్లో అధైర్యపడిపోతా ఉన్నారు. ప్రేమ దేవుని. కానీ దేవుడు మనం కనుక బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే, చూడండి, మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే కీర్తనల గ్రంథంలో 94వ అధ్యాయము 14వ వచనం కనుక చూస్తే, చూడండి ప్రేమ దేవుని వారా, 94:14వ వచనం కనుక చూస్తే, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ప్రజలాడు హల్లెలూయా. అయితే దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను కూడా ఏం చేస్తాడంటే ఎడబాసేవాడు కాదు. కోడి పిల్లలను ఎడబాస్తుంది కావచ్చు, కానీ దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా ఎడబాసేవాడు కాదు, విడనాడేవాడు కాదు. సమస్యలు కొన్ని దేవుడే నీకు అనుమతి ఇవ్వచ్చు. ఎందుకు అని అంటే నీవు శ్రమల ద్వారా పరిపూర్ణత చెందడానికి, లేదా దేవుడు నేను అనుమతి ఇవ్వడానికి. ఎందుకు అని అంటే నువ్వు దేవుల్లో ఎక్కువగా గడపడానికి, దేవునితోటి సంబంధం పెంచుకోవడానికి. దేవుడే నీకు అనుమతి ఇచ్చినప్పుడు దేవునికి సమీపంగా చేస్తానికే దేవుడు కొన్ని అనుమతిస్తాడు. ఎందుకు అని అంటే ఎప్పుడు బిజీ షెడ్యూల్, ఎప్పుడు కూడా బిజీ, ఎప్పుడు కూడా ఆ పని ఈ పని ఆ పని ఆ వర్క్ అని చెప్పేసి ఆత్మీయత జీవితాన్ని కోల్పోయిన పరిస్థితులను మనం చూడవచ్చు. ఎప్పుడు
అందరూ కూడా బిజీ 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 అనుకుంటా. ఎందుకనంటే వారి జీవితంలో ఎందుకు అనంటే దేవుడే కొన్నిసార్లు అనుమతిస్తాడు. ఎందుకనంటే దావీదు అంటాడు కదా, దావీదు కూడా ఏమంటాడంటే మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే బంధువర్గమే అంటే చీకటియే నాకు బంధువర్గమైందంట. అంటే చీకటి అంటే ఏంటిది? శోధన. చీకటి అంటే ఏంటిది? బాధలు. చీకటి అంటే ఏంటిదంటే అది సమస్యలు. చీకటి ఎందుకనంటే ఈ చీకటి ఎందుకనంటే అనేక విధాల సమస్యలకు కారణంగా ఉన్నది. అందుకే బైబిల్లో కనుక మనం చూస్తే ఇక్కడ ఒక భక్తుడిని నడిపిస్తూ ఉంటాడు. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 2వ వచనం. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. చూడండి ప్రేమ, మనం చాలా గమనించాలి. దేవుడు యొక్క ప్రణాళికని పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. నువ్వేం చేయాలంటే పరిస్థితులకు భయపడకూడదు, సమస్యలకు భయపడకూడదు. సమస్య నచ్చినప్పుడు సమస్యను ఎదిరించాలి. ఎందుకంటే మనం గనుక చూస్తే ఆయన కటికి చీకటిలోనికి దారి తీసి నన్ను నడిపించుచున్నాడు. దానిలో మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఎందుకు అనంటే దేవునికి సమీపంగా రావడానికే నీ కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. అనుమతి ఇచ్చినప్పుడు దేవుని చిత్తము దాటి వెళ్ళకూడదు. ఎంత సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని మనము చాలా మంది జీవితాల్లో దేవునికి దూరం అయిపోతా అంటారు. కొన్నిసార్లు అధైర్యపడిపోతా ఉంటారు. అధైర్యపడి ఏమైపోతున్నా అంటే దేనికో, ఎందుకనంటే ఏ హాని చేసుకోనో, ఏ నుయ్యి చేసుకోనో, ఏ గుయ్యి చూసుకోనో వాళ్ళు ఏంటంటే చనిపోతే చాలు అనుకుంటారు. కానీ దేవుడు తన ప్రజలను ఏ పరిస్థితుల్లో ఎడబాసేవాడు కాదు, విడనాడేవాడు కాదు. ప్రజలాడు హల్లెలూయా. ఎందుకనంటే మనం చాలా జీవితంలో మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ప్రేమ లేఖనాలు. అందుకే దావీదు అంటాడు, ఎందుకనంటే యెహోవా నన్ను కఠినంగా శిక్షించడు కానీ మరణానికి అప్పగించలే. మనం బైబిల్ చూడవచ్చు. ఎందుకనంటే దేవుడు నన్ను కఠినంగా శిక్షించడు కానీ మరణానికి ఏమంటాడు చూడమ్మా. 118వ కీర్తన 18వ వచనం. 118:18 యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. మరణానికి నిన్ను అప్పగించాడు. ఎందుకనంటే నీకు ఒక ఏదైనా నీ జీవితంలోనికి అప్లోడ్ అవుతుంది అని అంటే యేసుప్రభు అన్నాడు. అయ్యా యేసుప్రభు ఏమంటాడు, దేవా నీ చిత్తం అయితే ఈ గిన్నెను తొలగించు, నీ చిత్తమే లేకుంటే నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. చాలామంది అంటే దేవుని సమస్యలు రాగానే లేకుంటే హ్యాపీగా జీవితం గడిపినప్పుడు ఏమైపోతానంటే ఎక్కడో కాలక్షేపం చేస్తా అంటారు దేవునితో గడప. అయితే మనం చూడండి, కఠినంగా యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు కానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. అంటే దావీదు జీవితంలో ఎందుకనంటే ఎన్నో సమస్యలు ఎదురైపోయినాయి. కానీ నీకు కూడా అనేకమైన సమస్యల్లో ఉండవచ్చు, అనేకమైన బాధల్లో ఉండవచ్చు, అనేకమైన అప్పులు కావచ్చు. కానీ నీకు ఎలాంటి సహాయము లేక నిస్సహాయమైన స్థితిలో ఉండవచ్చు. కానీ ఏం చేస్తుందంటే దేవుడు, ఎందుకనంటే కొన్ని శ్రమలు నువ్వు చేసిన పనులను బట్టి నీకు కొన్ని సమస్యలు వస్తాయి. తర్వాత అపవాది కొన్ని నీకు కలగజేస్తా అంటాడు, నిన్ను శోధనలో నెట్టివేస్తాను.
దేవుడు కొన్ని అనుమతి ఇవ్వడానికి ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షిస్తా అంటాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తా అంటాడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో గనుక చూస్తే ప్రేమ దేవుని ద్వారా ఇక్కడ అంటా ఉంటాడు. ఎందుకంటే పౌలు ఏమంటాడంటే మీకు నేను ఆత్మీయ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చినా కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. ఏమంటాడంటే తిమోతి పత్రికకు రాస్తే ఏమంటాడంటే అక్కడ తిమోతి భయపడినప్పుడు, తిమోతి అధైర్యపడినప్పుడు ఏమంటాడంటే తిమోతి నేను నీకు పిరికి ఆత్మను ఇవ్వలేదు, ఎందుకనంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చిన కానీ నేను పిరికి ఆత్మని ఇవ్వలేను అంటాడు. అంటే దేవుడు నేను పిరికి వాళ్ళనిగా కలగ చేయలేదు. చూడండి 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. చూడండి, ఎందుకనంటే నీకు ఏదైనా రాని ప్రభువా ఇది ఏంది నీ చిత్తమా ప్రభు అని అడగాలి. దేవా ఇది నీ ఆలోచన, నీ ఉద్దేశమా, నీ చిత్తమైతే దీన్ని తొలగించు. నీ చిత్తము కాకపోతే నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు, నన్ను రూపాంతరపరచడానికి, లేదా ఈ శ్రమల ద్వారా నన్ను పరిశుద్ధపరచడానికి, ఈ శ్రమల ద్వారా ఒక పరిపూర్ణత చెందడానికి, ఈ శ్రమల ద్వారా ఈ శ్రమల్లోనే హెచ్చించి నన్ను ఒక సాక్షిగా నిలబెట్టడానికి ఇది నాకు కలగజేసిన ప్రభు అని నువ్వు దేవునికి సమీపంగా రావాలి, కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు. చాలా మంది జీవితంలో ఏమైపోతారంటే వెంటనే పిరికి, ఎందుకనంటే పిరికి గుండె వాళ్ళు అయిపోతుందంటే ఒక్కడు అధైర్య తన కుటుంబంలో ఒక్క తండ్రి పెద్దగా ఆ కుటుంబంలో ఉన్న భారం కలిగిన వ్యక్తి ఒక్కడు కనుక అధైర్యపడితే కుటుంబం అందరిపైన వేడి పడతాడు. ఏమైపోతుందంటే ఆ సమస్య ఉపద్రవం తనపైనే కాదు, అదేదైనా కుటుంబం అంతటిపైన ప్రభావం చూపెడతాడు. చూడండి బైబిల్ గ్రంథంలో, ఎందుకనంటే బైబిల్ మనం లేఖనాలు కనుక దేవుడు నీకు నా కొరకు ఎందుకు పొందుపరిచాడంటే మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో కనుక ఈ మాటను కనుక మనం చూస్తే, ఈ మాట 20వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూస్తే నాయకుడు అని సంబోధిస్తా అంటాడు. నీ కుటుంబానికి చదమ్మా. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగలవాడు అగునో వాడు తాను అధైర్యపడిన రీతిగానే తన సహోదరుల గుండెలు కూడా అధైర్యపడతా అంటే. ఎందుకు అని అంటే తల్లి ధైర్యం కోల్పోతే వీళ్ళందరూ ధైర్యం కోల్పోతాడు. తండ్రి ధైర్యం కోల్పోతే భార్య కాంచి అందరి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని కోల్పోతాడు. ధైర్యం ఇచ్చే నువ్వే అధైర్యవంతురాలు అయితే, నువ్వు ధైర్యం లేకపోతే ఏమైపోతుందంటే రేపటి దినమున నీ కుటుంబం బైబిల్ చెప్పినట్టుగా భయపడటం వలన మనుషులకు ఉరి వస్తా అంటది. అధైర్యపడని అవసరం లేదు. తర్వాత పిరికి వాళ్లకు దేవుని రాజ్యము లేదు. ఎందుకనంటే దేవుని యొక్క రాజ్యము, ఎందుకనంటే మనం బైబిల్ గ్రంథంలో కనుక చూసినట్టుగా పిరికి వాళ్ళు మొదటి స్థానంలో ఉన్నారు నరకంలో. బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే ఈ పిరికి వాళ్ళని గురించి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాసినట్టుగా మన ప్రకటన గ్రంథంలో కనుక చూస్తే పిరికి వాళ్ళు మొదటి లిస్టులో ఉన్నారు. ఇక్కడ ప్రకటన గ్రంథము 'నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము
8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులు అందరూ అగ్నిగంధకములలో మండు గుండములో పాలు పొందుతుంది. 2వ మరణం. అధైర్యపడేది అవిశ్వాసులు. అధైర్యపడేది ఎవరంటే ఎవరు? పిరికివాళ్ళు. ఎందుకనంటే తర్వాత రకరకాల వ్యక్తులు ఇక్కడ మనం చూడవచ్చు. వీళ్ళు అగ్నిగుండంలో పడేవాళ్ళు. అందుకే ప్రేమించారా, మన జీవిత శైలిలో ఎప్పుడు కూడా దేవుడు ఎందుకనంటే భయపడకు, నువ్వు నా సొత్తు అని దేవుడు హెచ్చించు. ఎందుకనంటే దేవుని యొక్క లేఖన భాగము సెలవిచ్చినట్టుగా దావీదు జీవితంలో, ఎందుకనంటే నువ్వు అనుకోవచ్చు బైబిల్ గ్రంథంలో మనం ఇందాక కీర్తన భాగంలో మనం చదివినప్పుడు 108వ కీర్తనలో చదివినప్పుడు ఇక్కడ అనేకమైన విషయాలు రాయబడి ఉంటాయి. అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉంటాయి. ఏమంటే నువ్వు మా సేనలతో బయలుదేరక ఉన్నావు అంటాడు. చూడమ్మా 11వ వచనం 108. దేవా నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరడం మాని ఉన్నావు కదా. మనం చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఎందుకు అని అంటే అనేక మంది యేసు ప్రభు శిష్యులు కూడా భయంకరమైన తుఫాను వస్తున్నప్పుడు సముద్రంలో యేసు ప్రభు ఓడ అమరంలోనే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? భయపడిపోయి. దేవుడు తన ప్రజలను ఎప్పటి కూడా విడనాడేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. మనం ఎందుకనంటే దేనికి కూడా కొన్ని సమస్యలు వస్తాయి, సమస్యలకు భయపడకూడదు. కొన్ని శోధనలు వస్తాయి, ఆ శోధనకు భయపడకూడదు. ఎందుకనంటే ధైర్యంగా మనం ఉండాలి. ఎందుకనంటే మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే ఈ 107వ కీర్తనలో దావీదుకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసిందో మనం చూడవచ్చు. కారణం ఏంటంటే 107వ కీర్తనలు కనుక చూస్తే దావీదుకు దేవుణ్ణి బట్టే ధైర్యం పొందుకున్నాడు. ఇక్కడ మనం చూడవచ్చు. 27వ కీర్తన 3వ వచనమా, 27వ కీర్తన, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయమున నా హృదయము భయపడదు. కారణం ఏంటంటే ధైర్యము. ఎందుకనంటే దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చాడు. కానీ ఎందుకంటే పిరికి ఆత్మనే, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చాడు. చాలా మంది కంటే చిన్న మాట అంటే అధైర్యపడిపోతాడు. ఎందుకు సార్ ఇలా మాట అనిపిస్తుంది, చనిపోతానే అని అంట. చనిపోవడానికి కాదు నేను సిద్ధపరిచింది. అందుకే ఇక్కడ అంటాడు, నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. ఎంతటి ప్రత్యక్షత అంటే చూడండి. మనం మన జీవిత విధానాన్ని, ఎందుకనంటే దావీదు ధైర్యాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో గడిపేవాడే, దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. చాలా మందికి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే సమస్యలు రాగానే, ఎందుకనంటే దైవ సన్నిధిని మానుకొని దేవునికి దూరంగా జీవించి ఆ దేవునికి దూరంగా వెళ్ళి ఏం చేస్తారంటే లాస్ట్ టైంలో ఏం చేస్తారంటే వచ్చేసి దేవా అని 2 ముచ్చట్లు ప్రార్థన చేస్తా అంట. అంత సమయం ఎప్పుడైతే దేవుడును వేడుకోగానే, ఎందుకనంటే యెషయా ప్రవక్త అంటాడు, ఎందుకంటే నువ్వు వేడుకోనగానే నేను ఉన్నానని అంటాడు. నువ్వు సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి పారిపోవడం కాదు, సమస్యను చూసి దాక్కోవడం కాదు. అందుకే ఇక్కడ అన్ని వచ్చినప్పుడు కూడా దావీదు జీవితంలో జరిగింది ఏంటంటే, మనం కనుక ఇక్కడ చూస్తే 27వ కీర్తనలో చివరి వచనంలో కనుక చూస్తే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు.
మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, నీకు సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువగా గడపడం ప్రారంభించాలి. ఎక్కువగా దేవునితో నువ్వు ఎంత గడుపుతాండవో, ఎందుకనంటే ధైర్యాన్ని ఇచ్చేది ఆయన, శక్తినిచ్చేది ఆయన, అభిషేకమునిచ్చేది ఆయన. ఎందుకనంటే దాన్ని జయించడానికి, దాన్ని ఎదిరించడానికి ఆయనకు ఒక ఆలోచన ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, నీకు ఒక మార్గం ఇస్తాడు. లేకుంటే నీ పక్షంగా నిల్చుండడానికి ఒక సాహసవంతుని నిలబెడతాడు. అయితే నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వేం కావాలంటే నువ్వు అధైర్యపడకూడదు. అందుకే పౌలు జీవితంలో కూడా రకరకాల సమస్యలు వచ్చినాయి, రకరకాల బాధలు వచ్చినాయి, రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. కానీ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో చూడవచ్చు, నువ్వు అన్ని కోల్పోవచ్చు, జీరోకు రావచ్చు. కానీ ఈ జీరోనే కోరుకుంటాడు, కానీ ఫుల్ని కోరుకుంటావు. నువ్వు ఏది కోల్పోయినా ఎందుకనంటే నువ్వు దేని గురించి కూడా నువ్వు అధైర్యపడకూడదు. మళ్ళా నీకు ఏం చేసినంటే నీదంతా ఫుల్ఫిల్ చేసేది దేవుడు. ప్రజలు హల్లెలూయా. నేను ఇక్కడ జీరోతో వచ్చిన, ఇక్కడ దేవుడు చేస్తా ఉన్నాడు, స్టెప్ చేస్తావు. నీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా నువ్వు అన్ని కోల్పోవచ్చు, కానీ దేవుడు ఫుల్ చేస్తాడు. అందుకే ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే ఇక్కడ ఎందుకనంటే ఈ పౌలు జీవితంలో కూడా ఎందుకనంటే ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు అయినాయి, ఎన్నో ఇబ్బందులు అయినాయి. కానీ నీవు కూడా అలా ఉండవచ్చు. కానీ నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన నిన్నేం చేస్తాడంటే నీ పరిస్థితిని అంతా మారుస్తా అంటాడు. నువ్వు చూస్తూ ఉంటా అంటే, నువ్వు వింటా అంటే, నువ్వు చూస్తూ ఉంటా అంటే ఆయన మార్చివేస్తా అంటాడు. అందుకే పౌలు అంటాడు చూడు, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడదు. నువ్వెప్పుడు కూడా సిగ్గుపడలేదు. నువ్వు ఎందుకనంటే తన ప్రజలను ఎప్పుడు కూడా నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గుపడరు. ఎందుకనంటే నీ అవమానానికి తగిన ఘనత ఒక సమయంలో ఇస్తా అంటాడు. నీ దుఃఖానికి ప్రతిగా ఒక ఉల్లాస వస్త్రాన్ని ఇస్తా అంటాడు, ఒక సంతోష వస్త్రాన్ని ఇస్తా అంటాడు. ఎందుకనంటే నువ్వు దేని విషయంలో అధైర్యపడకూడదు. ఎందుకు అనంటే మనం బైబిల్ యెషయా ప్రవక్త చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలాన్ని పొందుతాడు. ఎందుకు? మామూలు బలం కాదు, ఇప్పుడున్న బలము కంటే నూతనమైన బలమును, నూతనమైన శక్తిని, నూతనమైన అభిషేకమును, నూతనమైన ప్రభావాన్ని నువ్వు పొందుకోవడానికి అక్కడ చెప్తా ఉంటాడు. చూడండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చప్పలు కొట్టి ప్రభుని. నీ సమస్య వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు నువ్వు ఎక్కువగా దేవునితో గడపడానికి ఇష్టం చేయి. అందుకే యేసు ప్రభు దగ్గరికి, ఎందుకనంటే ఆ యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో గడుపుతా ఉన్నప్పుడు ఒక పాత్ర చిన్నది, శ్రమలు, అది కష్టాలు, అది అవమానం, అది ఇబ్బందికరమని ఎవరికి చెప్పుకోనివి అవి వచ్చినప్పుడు అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్దను తొలగించు అంటే ఇది తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును కాదు.
అయితే నువ్వు ఎప్పుడైతే దావీదు జీవితంలో ఎక్కడ కనిపెట్టుకున్నాడంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టుకున్నా అంటే ఏం చేస్తానంటే దాన్ని ఎదిరించడానికి నూతనమైన బలమును, నూతనమైన శక్తిని, నూతనమైన అభిషేకమును, నూతనమైన కృపను, నూతనమైన సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. చాలా మంది జీవితాల్లో ఏమైపోతారంటే చివరికి లాస్ట్గా వస్తా అంటారు. ఎందుకంటే అంత తిరిగి వేస్తా అంటే దేవుని ప్రక్కన పెట్టేసి సమస్య వచ్చినప్పుడు ఏమైపోతా అంటే ఎప్పుడో నువ్వు ఆ సమయంలో కనుక వచ్చినప్పుడు ప్రభా అని నువ్వు అడిగితే ఆయన వెంటనే నీ ప్రార్థనకు ఆలకించేవాడు. సమస్యను చూసి భయపడి, వ్యాధిని చూసి భయపడి, ఇబ్బందులను చూసి భయపడి పారిపోయి మరలా చివరికి ఏదో లాస్ట్ సమయంలో వచ్చేసి ప్రార్థన చేస్తే ఈ దేవుడు ఏమంటాడంటే ఇలాంటి పరిస్థితి అయితే అంట. చూడండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 28వ వచనం తర్వాత ఎన్ని విషయాలు చదవచ్చు. అప్పుడు వారు అందుకే ప్రేమ ద్వారా మనము నేడు అనే సమయం ఉండగానే దేవునికి సమీపంగా మనం చేరుకోవాలి. ప్రజలలో హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈ అధ్యాయంలో అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. అందుకే మన జీవితంలో కూడా దేవుడు కూడా ఎప్పుడు తన ప్రజలను కూడా ఎడబాసేవాడు కాదు, విడనాడేవాడు కాదు. ఎందుకనంటే నువ్వు ఒంటరిగా ఉండు, లేక నువ్వు పస్తుల్లో ఉండు, నువ్వు చాలా కష్టాల్లో ఉండవచ్చు, నువ్వు దేవుని అడుగు, దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుని కొరకు వేడుకో. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, నీ బాధ ఏదైనప్పటికీ కూడా నువ్వేం చేయాలంటే నువ్వు దేవుణ్ణి అడిగిన కొద్దీ నువ్వేం చేస్తావంటే నీ సహాయ సహకారాలు ఆయన తీరుస్తా అంటాడు. ప్రజల హల్లెలూయా. అందుకే మనం ఈ గ్రంథంలో కనుక చూస్తే ఈ యెషయా గ్రంథంలో యెషయా గ్రంథంలో అన్ని వాగ్దానాలు అన్నీ కూడా దేవుడు నీ కొరకు నా కొరకు అన్ని పొందుపరిచాడు. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో ఒక మాట మనం కనుక చూస్తే దేవుడు ఇక్కడ ఎందుకంటే యెషయా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చేసాయి. చూడండి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి నిన్ను ఏర్పాటు చేసుకొని తన సాధనంగా వాడుకోవడానికి, తన పని విషయంలో తన చిత్తము జరిగించడానికి, తన ఆలోచన నెరవేర్చడానికి, తన ఉద్దేశం నెరవేర్చడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఏర్పాటు నుంచి నువ్వు బయటికి పోతే కష్టాలు ఎదురవుతాయి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తా ఉంటాయి. అయితే ఇక్కడ అంటాడు నువ్వు దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. చెప్పలే కాదు, ఎప్పుడైనా కానీ నువ్వు రక్షణ పొంది మారు మనసు పొందగానే ఫస్ట్ మాట ధైర్యం కలిగిన మాట దేవుడు ఇస్తూనే ఉంటాడు. నేను నీకు తోడై ఉన్నా. నేను నీకు తోడై ఉన్నా. యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఎప్పటి వరకు ఉన్నాడు? ఎందుకనంటే ఆయన ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు సదాకాలము తోడై ఉన్నా అంటాడు. చూడండి బైబిల్ మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము చూడమ్మా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనమా. చూడండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, ఎలానంట? యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. చాలామంది జీవితాల్లో భయపడతా అంటారు. ఎందుకన్నా ఇంట్లో బల్లి ఉంటే కూడా భయపడేటోళ్ళు ఉన్నారు, నీడను చూసి భయపడేటోళ్ళు ఉన్నారు, చిన్న అప్పులు అయితే భయపడేటోళ్ళు ఉన్నారు.
అందుకే నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర గడుపుతూ ఉంటావో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమంటాడు, నీతో నేను చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనే ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తును, నీకు సహాయము చేయువాడు నేనే, నీతి అని నా దక్షిణస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఎవరు ఆదుకోకపోవచ్చు, ఎవరు చేరదీయకపోవచ్చు, దేవుడు చేరదీస్తాడు. కానీ నువ్వు ఏం చేయాలంటే సమస్యలలోనే దేవుని దగ్గరికి ఎక్కువ రావాలి. ఎందుకనంటే శ్రమలలో దేవుడు ఏం చేస్తాడంటే సిరులు కురిపిస్తా అంటాడు, వరాలు కురిపిస్తా అంటాడు. శ్రమల ద్వారా ఏం చేస్తాడంటే ఆ పశ్చాత్తాపము, ఆ కన్నీళ్ళ ద్వారా ఏం చేస్తాడంటే నువ్వు ఇట్లా వేడుకోగానే దేవుడు ప్రత్యక్షమవుతాడు. అందుకే ప్రేమ మన జీవితంలో అందుకే ఎప్పుడైనా కానీ అందుకే భయపడకు, నువ్వు నా సొత్తు. ప్రజల హల్లెలూయా. మనము ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు అయిన ప్రజలం మనం. ఆయన నేను ఏం చేస్తా అంటే గ్రద్దల రెక్కల మీద మోస్తా అంటాడు. నువ్వేం మోయవలసినది, ఎందుకంటే గ్రద్ద రెక్కల మీద ఆయన నిన్ను మోసుకొని వెళుతా అంటాడు. నిన్ను ఏం చేసినంటే తనకు సఖీయ సౌంపాద్యంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అందుకే ప్రేమ మొదటిగా మనము దేని విషయంలో కూడా భయపడని అవసరం లేదు, అధైర్యపడని అవసరం లేదు. ఎన్నైనా రాని మనం ఏం చేయాలంటే నువ్వు ఏం చేస్తావంటే ఆ భయం రావడానికి కారణం ఏంటంటే చాలామంది సమస్యలే చూస్తాడు. సమస్యను చూడగానే సైతాన్ ఏం చేస్తా అంటే భూతద్దం పెడతాను నీ వెంటనే. అబ్బో గిన్ని సమస్యల, గిన్ని బాధలు అనుకుంటా. అందుకే మనం ఒక క్రిములను చూసినప్పుడు భూతద్దం పెట్టినప్పుడు దాంట్లో 100 రకాల క్రిములు కనపడతాయి. కానీ సాతానికి సమస్య రాగానే ఏం చేస్తారంటే గిన్ని సమస్యలకు నువ్వు ఎందుకమ్మా బ్రతికే చచ్చిపో అంటారు. సాతాను ఏం చేస్తారంటే వాడు ఏం చేస్తాడంటే ఎప్పటికీ వాడిని దేవుడి నుంచి దూరం చేయడమే వాని ఆలోచన. కానీ దేని విషయంలో మనం అధైర్యపడకూడదు. ఎందుకనంటే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాడు. చూడండి ప్రేమించిన విడిచిపెట్టేవాడు కాదు. మరొక మాట మనం చదువుతున్నాం. మరొక మాట కనుక మనం చూస్తే ధైర్యంగా ఉండాలి. తర్వాత రెండో మాట మనం ఏంటంటే మనం దేవుని విషయంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న ఏర్పాటుకు ఏం కావాలంటే దేవునికి మనము సమీపంగా మనం ఎప్పటికీ ఉండాలి. సమీపంగా ఉంటే ఏం చేస్తారంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలమును పొందుతారు అన్నట్టుగా మనం దేవుని యొక్క లేఖన భాగం మనం చూసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మరొక మాట కనుక చూస్తే చూడండి. బైబిల్లో మరొక మాట మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు అధైర్యపడకుండా ఆ దేవుని విషయంలో మనం ధైర్యంగా ఉండి మనం ముందుకు సాగాలి. తర్వాత రెండో మాట దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా మనము సొంతము చేసుకోవాలి. ఎందుకనంటే అధైర్యపడే వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు కూడా పొందలేరు. అందుకే మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో కనుక మనం చూస్తే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయము 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పుపోవునేమో అని. ఎందుకంటే దేవుడు వాగ్దానం విషయంలో
ఆ వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా ఆ వాగ్దానాలను మనం ఎత్తిపట్టే వాళ్ళమై ఉండాలి. ఆ వాగ్దానాలను బట్టి ప్రార్థించే వాళ్ళమై ఉండాలి. ఆ వాగ్దానము నీకు ఏదైతే ఏ వాగ్దానం అయితే ఇచ్చిండో ఆ వాగ్దానాన్ని బట్టి దేవునికి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేస్తూ, ప్రభా ఈ వాగ్దానము ఇచ్చావు కదా, ఈ వాగ్దానాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని పట్ల నెరవేర్చు ప్రభా అని మన ప్రార్థన అయి ఉండాలి. చాలామంది వాగ్దానాలు తీసుకుంటా అంటారు, వాగ్దానాలు మర్చిపోతాం. వాగ్దానాలు మర్చిపోయి, ఎందుకనంటే ఆ వాగ్దానం ఏ వాగ్దానం అయితే ఇచ్చిండో ఆ వాగ్దానాన్ని బట్టి మనము ఎప్పటికి కూడా మన అనుదిన జీవితంలో ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చిండో ఆ వాగ్దానాన్ని బట్టి మనము, అందుకే చాలా మంది జీవితంలో ఏమైపోతారంటే ఈ వాగ్దానాలన్నీ ఏం చేస్తారంటే ఈ వాగ్దానాలన్నీ కూడా అనేకులు విషయంలో తప్పిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు వాగ్దానాలు, ఎందుకనంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అబ్రాహాముకు వాగ్దానం చేసిండు, లేదా దావీదుకు వాగ్దానం చేసిండు, లేదా మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే యెహోషువకు వాగ్దానం చేసిండు. ఎన్నో వాగ్దానాలు మనకు రాయబడి ఉన్నాయి. కానీ ఆ వాగ్దానాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానాలను మనం ఎత్తిపట్టి మనం ప్రతిదినము ప్రార్థన చేయాలి. అందుకే అనేకుల జీవితంలో, ఎందుకనంటే విశ్రాంతి లేకపోవడం, అంటే ఇక్కడ దైవజనుడు ఏం చేస్తారంటే హెబ్రీ సంఘానికి రాసేసి ఆ వాగ్దానం పొందకుండా మీరు తప్పిపోతారేమో అనే భయము తనకు కలిగింది వాస్తవం. ఎందుకనంటే ఇక్కడ కనుక మనం బైబిల్ కనుక మాటలు కనుక చూస్తే 3వ వచనంలో కనుక చూస్తే, కాగా జగత్కి పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నవను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ఎందుకనంటే మనము దేవుని విషయంలో ఏం చేస్తామంటే దేవునికి కోపము తెప్పించేవారుగా మనం ఉండకూడదు. మన ఆలోచనలు ఉండకూడదు, మన మాటలు ఉండకూడదు, మన స్వభావం ఉండకూడదు, మన వ్యక్తిగత జీవితం మనకు ఉండకూడదు. అందుకే దేవుని యొక్క వాగ్దానము ఏమైపోయిందంటే ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే దేవుని అక్కడ నిలిచి ఉండగా ఆ విశ్రాంతిలో ప్రవేశించక ముందే ప్రతి వాగ్దానాన్ని కూడా మన పట్ల నెరవేర్చబడాలి అని అంటే దేవునితోటి మనం సత్సంబంధాన్ని, సరి అయిన సంబంధాన్ని పెంచుకొని ప్రార్థనలో మనం ఎక్కువ గడుపుతూ, దేవుడు ఆ మోషేతో ఏం చేసిందంటే దేవుడు మోషేతో ఎలా మాట్లాడిండో తన స్నేహితులతో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడి, ఒక స్నేహితులతో మాట్లాడినట్టుగా నువ్వు దేవునితో మాట్లాడే ఒక అనుభవాన్ని నువ్వు తీసుకొచ్చుకోవాలి. స్నేహితులతో ఎలా మాట్లాడినట్టుగా మాట్లాడాడు. అంటే నువ్వేం కావాలంటే, దేవా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఏ వాగ్దానం ఇచ్చావు? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. మనం అప్పుడే ఏం చేస్తానంటే సాతాను నీకు 10 సమస్యలు తీసుకొచ్చి పెడతా అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే, దేవా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను విడువను, ఎన్నడూ ఎడబాయనని సెలవిచ్చును కదా అని దేవునికి ఏం చేయాలంటే మన ప్రార్థనలో దేవునికి వాగ్దానాన్ని మనము తెలియపరిచే విధంగా మన ప్రార్థన జీవితం ఉండాలి. అందుకే మోషే ఏం చేసిందంటే, మోషే 6 లక్షల జనాన్ని నడిపించడానికి ఏం చేసిందంటే మోషే ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నాడు. ఎలా గడుపుతా ఉన్నాడు? ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. చూడండి, నిర్గమకాండము 35వ అధ్యాయం 33వ అధ్యాయము 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. చాలా మంది ఏం చేస్తారంటే నేను ధైర్యపరచుండా, దేవుడు ఏం చేస్తాడంటే ఇక నిమ్మలం అయిపోయింది, ఊరంతా మనదే అనుకుంటాడు. హల్లెలూయా.
వచ్చిన ఫంక్షన్లన్నీ మనమే అనుకుంటా అంటారు. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే దేవుడు ఆయన మోసే ఏం చేస్తుందంటే ఒక మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెందుకు అనంటే ఆ ముఖాముఖిగా దేవుడు నీతో నువ్వు మాట్లాడాలి. ఎందుకనంటే నువ్వేం కావాలంటే దేవునికి స్నేహితుడుగా, దేవునికి ఒక స్నేహితురాలుగా మనం ఉండాలి. చాలా మంది ఎందుకనంటే మోషే ఏం చేసిందంటే ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే మాట్లాడుతావు. అంటే నీవు ఆ ప్రార్థన అనుభవం చేసిందంటే నిన్ను సమస్య నుంచి తప్పించింది నువ్వు విచ్చలవిడిగా తిరగడానికి కాదు, విడిపించింది. ఎందుకనంటే ఇంకా మరి సమీపంగా రావాలి, ఇంకా సమీపంగా రావాలి. నువ్వు వస్తా అంటే నువ్వు ఎంత సమీపంగా వస్తా అంటే నీ కుటుంబం అంతా సమీపంగా వస్తా అంటే నువ్వు సమీపంగా వచ్చినప్పుడు దేవుడు కూడా తనకు సమీపంగా వచ్చిండు. ఎలా మాట్లాడుతున్నాడు? ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నాడు. ఒక మనుషుడు తన స్నేహితునితో ఎలా మాట్లాడుకుంటున్నాడు, అయ్యా గిట్లా చేయరాదయ్యా అని అంటే వెంటనే కార్యాలు చేస్తాడు. ఎలా దిగి వచ్చేసాడు చూడండి బైబిల్ గ్రంథంలో. చూడండి మనము అదే నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాడు. చూడండి, సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దేవుడు దిగి వచ్చిండు. మోషే ఏం చేసిండు? మోషే ఎక్కిపోయాడు. అంటే నువ్వు ప్రాంతంలో ఒక ఉన్నతమైన అనుభవం కలిగి ఎక్కి వెళ్ళాలి. ఎక్కి వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే మనం చూడాలి. ఇక్కడ మనం మంచి మాట మనం చదువుకున్నాం. ఇక్కడ 14వ వచనం చదువుదామా? అప్పుడు మోషే ఆ పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతికిరంటే స్వభావాన్ని సరి చేసుకున్నాను. వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి, ప్రత్యేకంగా జీవించడానికి ఉతుకడం అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా కడగబడిండు, ప్రార్థనలో కడగబడిండు, ప్రజలందరినీ సరి చేసుకొని దేవునికి సమీపంగా నడిపించాడు. పరిశుద్ధత లేకుండా, ఎందుకనంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు, ప్రభువును చేరలేరు. అందుకే ఇక్కడ కనుక చూస్తే ఏం చేస్తారంటే అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల ఎదుటకు దిగి వచ్చి ప్రజలందరినీ పరిశుద్ధపరచగా. నేడు పరిశుద్ధపరచుకోవడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. దేనితోటి? ప్రార్థనలో పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడట్లేదు. వాక్యముతో సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. దేనివల్ల? నువ్వు వాక్యము ద్వారా చూడండి. మనం తిమోతి పత్రిక కనుక చూస్తే, తిమోతి రాసిన పత్రికలు కనుక చూస్తే ఎలా వాళ్ళు పరిశుద్ధపరచబడతారు అనేది ఇక్కడ రాయబడి ఉన్నది. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఎలయనగా అది దేవుని వాక్యం వల్లను ప్రార్థన వల్లను పరిశుద్ధపరచబడతా ఉన్నది. చాలా మందికి ఎందుకనంటే ఈ పరిశుద్ధపరచబడడం ఇష్టం లేదు. ఎందుకనంటే అపవాది ఏం చేస్తుందంటే అపవాది చేతుల్లో చిక్కుకొని ఉన్నారు చాలా మంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ అన్నాడు అది దేవుని వాక్యం వల్లను ప్రార్థన వల్లను పవిత్రపరచబడుచున్నది. ఎందుకు? పన్నీరు ఎలా పోస్తారు? పవిత్రమైన పాత్రలోనే. నువ్వు క్రీస్తు రక్తాన్ని నువ్వు భుజించడానికి ఏం చేస్తుందంటే నువ్వు ఆ పరిశుద్ధమైన జీవితము జీవించడానికి తనకు ముందుగా ఉపవాసం ఉండి నీ కడుపునంతా నీ ప్రాణాత్మ దేహాలను కడిగి వేసుకోవాలి. పాత్ర ఎప్పుడు కడగబడుతుంది అంటే
కాలైతేనే కడగబడతా అంటది. రెండిన తర్వాత పాత్ర కడగబడదు. దాంట్లో ఏది ఉన్నా తీసివేసి ఏం చేయాలంటే అది కడగాలంటే దాంట్లో ఉన్న ప్రతిదంతా తీసివేయాలి. ప్రజలలో హల్లెలూయా. అందుకే మనం చూడవచ్చు ప్రేమ దేవుని ద్వారా. అందుకే మోషే జీవితంలో అక్కడ జరిగిన తర్వాత ఏం చేస్తారంటే మనము చూస్తే వాళ్ళు అలా పరిశుద్ధపరచబడినట్టుగా మనం చూసుకున్న తర్వాత మోషే ఎక్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 22వ వచనం మనం చదువు. మరియు యెహోవా వారి మీద పడకున్నట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమను తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పాడు. సేవకుడు పరిశుద్ధపరచబడాలి, విశ్వాసులు పరిశుద్ధపరచబడాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఏం చేసిందంటే వారు వాక్యము ద్వారా కడగబడిండ్రు. వాళ్ళు తమ వస్త్రములు పరిశుద్ధపరచుకున్న వారుగా ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమంటారంటే ఈ మాటకు మనం కనుక 34:10 కనుక చూస్తే నిర్గమకాండంలో అక్కడ అంటాడు అక్కడ ఏమంటే నీవు ఏ ప్రజల మధ్యలో ఉన్నావో నేను ఆ ప్రజల మధ్యన నీకు ఒక నిబంధన చేస్తున్నాను. భూమి మీద ఎక్కడ జరిగిన అద్భుతాలు నీ ఇంట్లో నేను చేస్తాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కలపాలి. నిర్గమకాండం 34:10 వచనం. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట నేను చేసేదను. నీవు ఏ ప్రజలను అడుగుచున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూసేది. చప్పట్లు కొట్టి గలప. నువ్వు పరిశుద్ధంగా ఉంటే జరుగుతాంటే, నువ్వు ప్రార్థనలో ఉంటే జరుగుతాంటే, నువ్వు యథార్థంగా ఉంటే జరుగుతాంటాయి, నువ్వు నీతిగా ఉంటే జరుగుతాంటాయి, దేవునికి సమీపంగా ఉంటే జరుగుతాంటాయి, నువ్వు వాక్యాన్ని చదువుతాంటే జరుగుతాంటాయి. ఎందుకనంటే దేవుడు తన కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే వాగ్దానం అనేది ఎందుకంటే ఆయన ఒక నిబంధన చేశాడు, లేక ఒక వాగ్దానం చేసినప్పుడు కూడా ఎందుకనంటే ఆయన విశ్రాంతి నిలిచి ఉండగానే నువ్వేం చేయాలంటే ఆ వాగ్దానాలన్నీ నువ్వు పొందుకోవాలి. చాలా మంది జీవితంలో ఏ వాగ్దానం తీసుకున్నా కానీ ఒక వాగ్దానం కూడా నెరవేర్చవాలి. నేను ప్రభువును రక్షణ పొందిన తర్వాత చాలా పేదరికంలో ఉన్నా. ఆహారం లేవు, ఇంత మంచి వస్త్రాలు, వైట్ వస్త్రాలు లేవు, వాస్తవంగా సరి అయిన భోజనం లేదు, సరి అయిన వసతులు లేవు, ఏది లేదు వాస్తవంగా. కానీ మత్తయి సువార్త నేను ఫస్ట్ వాగ్దానం నాకు వచ్చిన వాగ్దానం ఏం చేసినంటే నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే చూడండి, మనము మత్తయి సువార్త 6:26 వచనంలో చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు అని చదవ. మరి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కోటలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? చూడండి, మనము వాటిని పోషిస్తున్న దేవుడిని పోషించడా అంటే ఒకటే మాట పట్టుకున్న ప్రభా నువ్వు పోషించే దేవుడు. ప్రతి వాగ్దానాన్ని నేటి వరకు ప్రార్థన చేస్తాను. ప్రజలలో హల్లెలూయా. నేటి వాగ్దానం నేను ప్రభుని అంటాను. ఎందుకంటే నేను ప్రజలపై నా చేయెత్తుచున్నాను, ప్రజలపై నా ధ్వజం ఎత్తుచున్నాను. ఎందుకంటే రాజులు నేను పోషించు తండ్రులుగాను, రాణులు పాలిచ్చే దాదులుగాను ఉంటారు అని దేవుడు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను. ఒకవేళ దేవుడికి వాగ్దానం ఇచ్చిందా నీ విచారాన్ని కొట్టివేసి నేను ఆనందాన్ని కలగేస్తానంటే ఆయన చేస్తాడు ఖచ్చితంగా. అయితే మనం ఏం కావాలంటే దేవుని యొక్క వాగ్దానాలను మనం సొంతం చేసుకునే మనము దేవుని పిల్లలమై మనం జీవించాలి. ఎందుకనంటే వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఎవరికి ఏ వాగ్దానాలు ఇచ్చాడు. అందుకే నేను చాలాసార్లు దేవుని యొక్క వాగ్దానాలు మనం కనుక చూస్తే ఇక్కడ మనం చూస్తాడు, నీకు విరోధంగా రూపడుతున్న ఏ ఆయుధం వర్తిల్లదు అంటాడు. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట అంటాడు. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 25వ వచనం చదవాలి.
ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆ. బలాఢ్యుడు చెరపట్టబడిన వారు సహితము విడిపించబడతారు. ఎందుకనంటే దేవుడు విడిపించగలిగిన వాడు బలాఢ్యులను విడిపిస్తాడు, చెరపట్టబడిన వారిని విడిపిస్తాడరా. భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను పోషించేదను. చూడండి, ఇది వాగ్దానం, ఇది వాగ్దానం. అందుకే ప్రతిసారి కూడా దేవుడు కూడా ప్రతి స్థలంలో కూడా ఏం చేశాడంటే అన్ని దిక్కులో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ చూడండి 45 యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం, మొదటి వచనం. నేను అతని పక్షంలో జనములను జయించుటకు నేను అతని కుడి చేయి పట్టుకొని ఉన్నాను. అంటే నిన్ను జయించడానికి ఆయన పట్టుకుంటే నువ్వు ఎప్పుడు జీవితమే ఉంటాడు. మనం ఏం చేస్తామంటే దేవుని చేయి ఇడిచిపెట్టి మనం బయటికి పోతాం, మనసులో చేయి పట్టుకుంటాం. అందుకే ఇక్కడ అంటాడు, నేను రాజుల నడికట్టులను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా నేను తలుపు తీసేసేదను. ఆశీర్వాదం నీకు దేవా, రాజుల నడికట్టులు విప్పుతానన్నావయ్యా, ద్వారములు అతని ఎదుట వేయకుండా మళ్ళా తలుపులు వేయకుండా నేను ఆ తలుపులను తీస్తానన్నావు. నాకు ద్వారం ఒకప్పుడు సమృద్ధిగా ఉండే, ఇప్పుడు ద్వారం తెరువు. ప్రజలాడు హల్లెలూయా. త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, ఇంకా అనేకమైన వాగ్దానాలను గనుక మనం చూడవచ్చు. ప్రేమ దేవుని ద్వారా ఎన్నో వాగ్దానాలను ఇక్కడ మనం చూడవచ్చు దేవుని యొక్క లేఖన భాగాల ద్వారా. ఈ యెషయా గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఇక్కడ రాయబడి ఉంటాయి. యెషయా గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు దేవుడు నీ కొరకు నా కొరకు పొందుపరిచి ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి, ఆయన ప్రతిది కూడా చేయగలిగిన వాడు, చేస్తూ ఉంటాడు. ప్రేమ ద్వారా యెషయా గ్రంథంలో మరొక చోట ఒక మాట చదువుకుందాం. ఇంకొకటి 54వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చాలు, మనం ఇలా వాగ్దానాలన్నీ కనుక మనం చూస్తే ప్రేమ దేవుని ద్వారా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇక్కడ అంటా ఉంటాడు 56వ కీర్తన యెషయా గ్రంథంలో కనుక ఇక్కడ ఇంకొక మాట అంటాడు. చూడండి 5వ వచనంలో ఇక్కడ కింది లైన్లో కనుక చూస్తే ఇక్కడ అంటాడు, ఇక్కడ కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నా. ప్రజలాడు హల్లెలూయా. ఇలా చూస్తే ప్రేమ దేవుని ద్వారా మనం ఎన్నో వాగ్దానాలు కనుక మనం చూడవచ్చు ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాల్లో. ఎందుకనంటే ఇక్కడ ఆ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఇక్కడ 12వ వచనంలో అంటాడు, అక్కడ అంటాడు, పూర్వకాలము పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. ఎందుకంటే పాడైన ప్రతి జీవితాన్ని కావచ్చు, కుటుంబాన్ని కావచ్చు, ప్రభు కడతాడు. ఇక్కడ అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదవు. అంటే చూడండి ప్రేమ దేవుని యొక్క వాగ్దానాలని మనం కనుక చూస్తే మనము ఇక్కడ చివరికి ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అదే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనంలో చూడాలి. నీవు విసర్జించబడ్డ బట్టి దేశింపబడ్డ బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవుట. చూడండి, నువ్వు విసర్జించబడవచ్చు. ఎందుకనంటే మనం అనుకుంటా అంటాం, అయ్యా అందరు నన్ను విసర్జిస్తూ ఉన్నారు, అందరు త్రోసివేస్తూ ఉన్నారు, అందరు ద్వేషిస్తూ ఉన్నారు అని ఎవరు కూడా ఈ మార్గంలో నా పోవట్లేదు అని అనుకుని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు చేసే వాగ్దానం ఏంటి చూడు, అక్కడ నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపాలి. మనము దేవుడు మన జీవితంలో, ఎందుకనంటే అనేకుల జీవితాల్లో కూడా